హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. మన ప్రీవియస్ వీడియోలో కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. మనకి రియాక్ట్లో 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్స్, అలాగే క్లాస్ కాంపోనెంట్స్. ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. మనం క్లాస్ కాంపోనెంట్ అనేది క్లాస్ కీవర్డ్ యూస్ చేసి డిక్లేర్ చేస్తాం. అండ్ అవర్ క్లాస్ కాంపోనెంట్ షుడ్ బి ఎక్స్టెన్స్ విత్ రియాక్ట్ కాంపోనెంట్. ఓకేనా? ఇందులో మనం రెండర్ మెథడ్ యూస్ చేసి జేఎస్ఎక్స్ని అయితే రిటర్న్ చేస్తాం. మనం క్లాస్ కాంపోనెంట్స్ని స్టేట్ఫుల్ కాంపోనెంట్ అని కూడా అంటాం. ఎందుకంటే క్లాస్ కాంపోనెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్. మనకి స్టేట్ అంటే ఏంటంటే, స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ విచ్ ఈజ్ యూస్డ్ టు స్టోర్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ యొక్క డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసే ఒక వేరియబుల్ని మనం స్టేట్ అని అంటాం అన్నమాట. ఇక్కడ నేను స్టేట్ అని ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేస్తున్నాను. ఇందులో నేను నేమ్ అనే కీకి 4 అని ఇస్తున్నాను వాల్యూ. ఇక్కడ మన యూజర్ నేమ్ని ఆ థోర్కి పాస్ చేస్తున్నాను. యూజర్ నేమ్కి ఎలా పాస్ చేస్తామంటే, దిస్ డాట్ మనకి దేనిలో ఉంది, స్టేట్ అనే ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి స్టేట్ డాట్ నేమ్ సేవ్ చేస్తాను. చూసారు కదా, యూజర్ నేమ్ థోర్ అని వచ్చింది. ఈ దిస్ కీవర్డ్ అని ఎందుకు యూజ్ అవుతుందంటే, ఈ దిస్ కీవర్డ్ అనేది ఇట్ ఈస్ యూజ్ టు రిఫర్స్ ద కరెంట్ ఆబ్జెక్ట్. మన కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, స్టేట్ అనేది ఇక్కడ మన కరెంట్ ఆబ్జెక్ట్. దాన్ని ఈ దిస్ కీవర్డ్ అనేది రిఫర్ చేస్తుంది. సో మనకి స్టేట్లో నేమ్ని తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి క్లాస్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏంటంటే, కాంపోనెంట్ డిడ్ మౌంట్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్, అలాగే కాంపోనెంట్ విల్ అన్మౌంట్. ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ని ఎక్కడ యూస్ చేస్తాం, కాంపోనెంట్ డిడ్ అప్డేట్ని ఎక్కడ యూస్ చేస్తాం, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ని ఏ సిచ్యువేషన్లో యూస్ చేస్తాం అని నెక్స్ట్ వీడియోలో ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ వీడియోలో మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయని నేర్చుకుందాం. ఓకేనా, ఇది మనకి క్లాస్ కాంపోనెంట్స్ గురించి. అలాగే ఇప్పుడు మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. మన ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది ఒక సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. జావాస్క్రిప్ట్లో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ అనే కీవర్డ్ యూస్ చేసి డిఫైన్ చేస్తాం. ఈ ఫస్ట్ వన్ అనేది ఫంక్షన్ కీవర్డ్ అండ్ సెకండ్ వన్ అనేది ఫంక్షన్ యొక్క నేమ్ అనమాట. అంతే కదా. అలాగే మనం రియాక్ట్లో కూడా ఫంక్షన్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫంక్షన్ కీవర్డ్ యూస్ చేస్తాం. అలాగే మన సెకండ్ పారామీటర్ వచ్చేసరికి కాంపోనెంట్ యొక్క నేమ్ అనమాట. మన ఫంక్షన్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ యొక్క నేమ్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. ఫంక్షనల్ కాంపోనెంట్ అనే కాదు, క్లాస్ కాంపోనెంట్ కూడా మన కాంపోనెంట్ నేమ్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఇందులో మనం డైరెక్ట్గా జేఎస్ఎక్స్ని అయితే రిటర్న్ చేస్తాం. మనం ఎటువంటి రెండర్ మెథడ్ అనేది యూస్ చేయం. రెండర్ మెథడ్ లేకుండానే మనం జేఎస్ఎక్స్ని రిటర్న్ చేస్తాం. మనం ఫంక్షనల్ కాంపోనెంట్ని స్టేట్లెస్ కాంపోనెంట్ అని కూడా అంటాం. ఎందుకంటే మన ఫంక్షనల్ కాంపోనెంట్స్కి వాటి యొక్క ఓన్ స్టేట్ అలాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి లేవు. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అనేవి జస్ట్ వేరే కాంపోనెంట్ నుంచి డేటాను తీసుకుని వాటిని సింపుల్గా డిస్ప్లే చేస్తాయి. దీనిలో వీటి యొక్క ఓన్ స్టేట్ అనేది ఉండదన్నమాట. ఓకేనా, మరి మనం ఫంక్షనల్ కాంపోనెంట్లో స్టేట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, అలాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఎలా యూస్ చేస్తామంటే, వర్షన్ 16.8 తర్వాత మనకి రియాక్ట్ అనేది హుక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ హుక్స్లో మనకి యూజ్ స్టేట్ హుక్, అలాగే యూజ్ ఎఫెక్ట్ హుక్ ఉంటుంది. ఈ యూజ్ స్టేట్ హుక్ అనేది మనకి స్టేట్ మేనేజ్మెంట్ కోసం, అలాగే ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ అవుతాయి. వర్షన్ 16.8 తర్వాత మ్యాక్సిమం చాలామంది డెవలపర్స్ క్లాస్ కాంపోనెంట్స్ కన్నా
ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూస్ చేయడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే మనకి ఈ హుక్స్ వల్ల అనమాట. మనం క్లాస్ కాంపోనెంట్ తీసుకున్నట్లయితే ఈ స్టేట్ అనేది ఒక డిఫరెంట్ టాపిక్. అలాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఒక డిఫరెంట్ టాపిక్. అలాగే మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్కి వస్తే మనకి ఈ స్టేట్ మేనేజ్మెంట్ అలాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఒక సింగిల్ టాపిక్. ఏంటది? హుక్ అన్న టాపిక్ అనమాట. ఈ హుక్స్ అన్న టాపిక్లో మనకి స్టేట్ అలాగే యూజ్ ఎఫెక్ట్ ఈ రెండు వచ్చేస్తాయి. సో చాలామంది డెవలపర్స్ దీనివల్ల మనకి క్లాస్ కాంపోనెంట్ నుంచి ఫంక్షనల్ కాంపోనెంట్స్గా అయితే షిఫ్ట్ అయ్యారు. అలాగే మనం ఇక్కడ క్లాస్ కాంపోనెంట్స్లో మనం లైఫ్ సైకిల్ మెథడ్స్ చేయాలంటే ఎన్ని ఉన్నాయి? 3 లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయి. మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఓన్లీ ఒకటే యూజ్ ఎఫెక్ట్ హుక్. ఓకేనా? అందుకే డెవలపర్స్ మ్యాక్సిమం ఫంక్షనల్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షన్ 16.8 తర్వాత అనమాట. రైట్. మనం ఫంక్షనల్ కాంపోనెంట్ని ఇలా ఫంక్షన్ కీవర్డ్ డిక్లేర్ చేసి చేయాలంటే అవసరం లేదు. మనం యారో ఫంక్షన్స్లో కూడా ఫంక్షన్ కాంపోనెంట్ని రాయొచ్చు. ఒకసారి మీకు ఫంక్షన్ కాంపోనెంట్ సేవ్ చేసి ఫంక్షన్ కాంపోనెంట్ని ఇంజెక్ట్ చేస్తాను యాప్లో. ఓకే, మనకి ఫంక్షన్ కాంపోనెంట్ అనేది వచ్చింది. రైట్. ఇప్పుడు మనం యారో ఫంక్షన్స్ యూస్ చేసి ఫంక్షన్ కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? ఫంక్షన్ కీవర్డ్ చేస్తున్నాను. కాన్స్ట్ కాంపోనెంట్ యొక్క నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ యారో ఫంక్షన్. ఓకే, చూసారు కదా? ఈ విధంగా మనం ఫంక్షన్ కాంపోనెంట్ని వితౌట్ ఫంక్షన్ కీవర్డ్తో క్రియేట్ చేసాం అనమాట. మనకి అవుట్పుట్ అయితే సేమ్ వచ్చింది, ఎటువంటి ఎర్రర్స్ అయితే లేవు. చూసారు కదా? ఇక్కడ మనం కాంపోనెంట్ని డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. క్లాస్ కాంపోనెంట్ కూడా ఈ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అసలు డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, అసలు ఎక్స్పోర్ట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.